సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. గత 40 ఏళ్ళుగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఇప్పుడు. మరి ఈ మోకాళ్ళ నొప్పులకి మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ఇంతకు ముందు అంటే బాగా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేవి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అర్లీ 30sలో కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 30-35 వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. సో దీనికి గల కారణం ఏంటి? మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స దీనికి ఉంది? పోషకాహార లోపము ఒకానొకప్పుడు కారణమ్మా. కానీ ఈ మధ్యకాలంలో పోషకాహార లోపం అని చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి అయింది. అంటే కడుపు నిండా తింటూనే అదే పోషకాహార లోపం అని చెప్పి పోషకాహారం అని అనుకుంటున్నారమ్మా. కానీ పూర్వకాలం అయితే చక్కటి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ కొంతమందిలో పోషకాహార లోపం చేత వచ్చేది. కానీ ఈరోజు పోషకరహిత ఆహారాన్ని తీసుకోవడం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంటే తీసుకునే ఫుడ్ అంతా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, వాట్ నాట్ ఎల్స్ అమ్మా. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చేతనే మన దేహానికి తగినటువంటి పోషకాలు అందకపోవడం చేతనే ఈ సమస్య వస్తుందమ్మా. మీరు కాల్షియం అనుకోండి, మరొకటి అనుకోండి, ఇతర మినరల్స్ అనుకోండి, బి కాంప్లెక్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సక్రమంగా పోషణ అందడం లేదు. రెండవది, ఇలాంటి పోషకరహితమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మరి బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా. ఈ యొక్క ప్రభావం చేత కూడా మోకాళ్ళ భాగంలో పడి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మూడవది, చిన్న వయసులోనే షుగర్ రావడం. సో షుగర్ వ్యాధి వల్ల మోకాళ్ళ భాగానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు జరిగేసేసి ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ మోకాళ్ళ నొప్పులు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. ఈ విధంగా వివిధ రకాలైన కారణాలు రీత్యా ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య వస్తుంది. అంతేకాకుండా డి విటమిన్ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చిన్న వయసులో వచ్చేదానికి అవకాశం ఉంటుంటుందమ్మా. కాబట్టి ఇలా వివిధ రకాలైన కారణాలు రీత్యా మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతుంటుంది. సర్వసాధారణంగా దేహధర్మంలో భాగంగా, వయోధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో ఈ మోకాళ్ళ నొప్పులు రావడము ఎక్కువ శాతం మందిలో జరుగుతుంటుంది. అందరికీ రావాలని కూడా లేదమ్మా. కానీ ఈ మధ్య కాలంలో మరి చిన్న వయసులోనే వస్తుంది. ఇవన్నీ కారణాలు: మానసిక ఒత్తిడి, వీళ్ళకి ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒకటేమిటమ్మా చేంతాడంతా చెప్పొచ్చు. సో కారణం ఏదైనప్పటికీ మరి మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గించుకోవడం చాలా చాలా ముఖ్యమమ్మా. లేని పక్షంలో ఇంతింతై ఒటుడింతై అన్న చందాన క్రమక్రమంగా పెరిగిపోయి లాస్ట్కి ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా, చిన్న వయసులోనే ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేగాని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విపరీతంగా విచ్చలవిడిగా డాక్టర్ల సలహా లేకుండా వాడుతూ తాత్కాలికంగా నొప్పి తగ్గేందుకు ప్రయత్నం చేస్తూ దీర్ఘకాలంలో ఇతర అనేక రకాల ఉపద్రవాలు కొని తెచ్చుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో న్యాచురల్ మెడిసిన్స్ వాడుకోవాలి. మరి నేను చెప్పేదండి అది. కాబట్టి అలాంటి న్యాచురల్ మెడిసిన్స్ లో అందరూ వాడుకోదగ్గ అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. అలాంటి వాటిల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వాళ్ళు వాడేటువంటి ఇతర ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చమ్మా. కాబట్టి దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. కాబట్టి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, కరక్కాయ పెచ్చర యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయ పెచ్చులు దొరుకుతాయి, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా దొరుకుతుంది. 100 గ్రాములు కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం, అదేవిధంగా 25 గ్రాములు శొంఠి పొడి కలుపుకోవాలమ్మా. శోధించేటువంటి శొంఠి. 25 గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం. తర్వాత చివరగా బెల్లం ఒక 150 గ్రాములు. తాటి బెల్లం గిన దొరికితే గిన తాటి బెల్లం కూడా కలుపుకోవచ్చు, లేకపోతే మామూలు బెల్లం, పాత బెల్లం 150 గ్రాములు. ఈ 3-4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో దీన్ని బాగా కలిపేసేసి, బాగా దంచేసేసి లేదా బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక టీ స్పూను, అంటే ఇంచుమించు ఒక 10 గ్రాములు అనుకోండి, సాయంత్రం పూట కూడా ఒక 10 గ్రాములు, అంటే ఆ ప్రమాణం
సో చప్పరించేసేసి మింగేసేసి మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ, అదేవిధంగా గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే కాస్త పాలు కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ పద్ధతిలో రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. క్రమక్రమంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలను కూడా మనం మానేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందమ్మా. వాడాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మాత్రం మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఈ బెల్లము వాడకూడనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉదాహరణకి షుగర్ వ్యాధిగ్రస్తులు, ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రము షుగర్ కాకుండా, షుగర్ ఇన్ ది సెన్స్ జాగరమ్మ తీపు, ఈ బెల్లం కాకుండా మిగతా 3 పదార్థాలతో కలిపేసి ఔషధాన్ని తయారు చేసుకుని వాళ్ళు మాత్రము ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని నీళ్ళలో కలిపి కానీ, లేకపోతే కాస్త పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి బెల్లం కలిపి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం కానీ, బెల్లం లేకుండా ఔషధాన్ని కలిపి తయారు చేసుకోవడం కానీ తయారు చేసుకుని వాడుకోవచ్చు అమ్మా. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయలో అరబినో గెలాక్టామ్స్, అదేవిధంగా టెర్మినాలిన్, చెబ్బిలిన్, ఇలాంటివి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గిస్తాయి. సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పులు సమస్య వస్తుందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఈ TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరగడం వల్లనే ఆ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తి యొక్క ప్రభావం చేత కూడా మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఆ హానికారకమైన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసి మోకాళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా, చైతన్యవంతంగా ఉంచేందుకు ఈ కరక్కాయలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వాములో ఉన్నటువంటి థైమాలు, కార్వకాలు, అదేవిధంగా కొన్ని రకాల ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా మోకాళ్ళ భాగంలో నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ప్రోస్టాగ్లాండిన్స్ లాంటి నొప్పిని కలగజేసేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు మరి అధిక బరువు తగ్గేందుకు కూడా ఈ యొక్క వాము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, బరువు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళల్లో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య మరీ పీడిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి వామును కూడా మనం ఈ యొక్క ఔషధంలో వాడుకుంటున్నాం. కాబట్టి వాము వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గడంతో పాటు వెయిట్ కూడా పరోక్షంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంటుంది. దీంతో పాటు మరి కరక్కాయ, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ వల్ల కూడా దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితమైనప్పటికీ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కరక్కాయ సొంతం కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నేను అందుకే మరీ చెప్తుంటానమ్మా. ఆయుర్వేద మందుల యొక్క ప్రత్యేకత కాబట్టి కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము, అదేవిధంగా వాము చూర్ణము, అదేవిధంగా మూడవది నేను చెప్పినట్టు శొంఠి చూర్ణం. శొంఠి చూర్ణంలో కూడా శోధించేటువంటి శొంఠి, జింజరాలు, షాగోలు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగంలో సమర్థవంతమైనటువంటి రక్త సరఫరాను కలగజేసి మోకాళ్ళ భాగంలో చక్కటి ఆక్సిజన్ అందేటట్టు చేసి అక్కడ ఉన్నటువంటి దుష్ట పదార్థాలంతా బయటికి వెళ్లించేందుకు కూడా చాలా చక్కగా శొంఠి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శొంఠిలో శాలిసైలేట్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. మీరు వినే ఉంటారు. ఆధునికంగా కూడా ఈ నొప్పిని తగ్గించేందుకు యాస్పిరిన్ లాంటి మందులు వాడుతుంటారు అనమాట. యాస్పిరిన్ అంటే సాలిసైలిక్ యాసిడ్. ఈ శొంఠిలో ఉన్నటువంటి ఈ సాలిసైలిట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత సాలిసైలిక్ యాసిడ్ గా మారిపోతాయి. ఎప్పుడైతే సాలిసైలిక్ యాసిడ్ గా మారిపోతాయో ఆ విధంగా మారిపోయినటువంటి ఆ రసాయన ద్రవ్యము నొప్పిని తగ్గించేందుకు, ముఖ్యంగా ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి ఇలాంటి నొప్పిని కలగజేసేటువంటి హానికారకమైన పదార్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు ఇది చక్కగా ఉపకరిస్తుంది అనమాట. దీనికి తోడు ఈ 3 పదార్థాలను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, అదేవిధంగా పోషకాంశాలు పుష్కలంగా ఉండేటువంటి ఈ బెల్లం కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అవసరాన్ని బట్టి బెల్లం వాడుకోవచ్చు, లేకపోతే ఈ 3 పదార్థాలు కూడా కలిపి వాడుకున్నా సరిపోతుంది. ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని ఒక గాజు సీసాలు నిర్వహించుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే ఓకే మరి సార్ చెప్పిన ఈ పద్ధతుల్ని పాటించి మీ ప్రాబ్లం నుంచి అయితే బయటపడే అవకాశం ఉంటుంది, అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.